Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన విభిన్న ప్రతిభావంతులకి మ్యారేజ్ జరగడం చాలా కష్టంగా ఉంది కదండి ఈ రోజుల్లో. కష్టం అంటే చిన్న కష్టం కాదు. మంచి వాళ్ళకి మ్యారేజ్, సకలాంగులకి మ్యారేజ్ జరగడమే చాలా కష్టమైన ఈ రోజుల్లో మన దివ్యాంగులకు వివాహాలు చేయడానికి ఒక బృహత్ కార్యంగా, మంచి పనిగా భావించి మన దివ్యాంగులకు వివాహాలు చేస్తున్నారండి. చాలా చాలా అంటే చాలా మనసున్న వ్యక్తి మన దివ్యాంగుల కోసము మేమున్నాము అంటూ ఎంతో ఆదరంగా ఒక 2 జంటలకి ఇదివరకు వివాహాలు చేసినారండి మన దివ్యాంగులకు. మరొక పర్యాయం కూడా దివ్యాంగులకు వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. మరి దాని విశేషాలు తెలుసుకుందామా? ఎక్కడ, ఏం కావాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ ఊరు, వాటి విశేషాలు తెలుసుకుందామా ఈ వీడియోలో. మరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే, విజయనగరంలో సారు మన విభిన్న ప్రతిభావంతులకు వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. గతంలో 2 దివ్యాంగ జంటలకు వివాహం చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. దాన్ని వివాహ పరిచయ వేదిక, ఉచిత వివాహ పరిచయ వేదిక రెండోసారి చేయడానికి నిశ్చయించుకున్నారనమాట. మరైతే 8వ తారీఖు 4వ నెల 2025 నెక్స్ట్ మంత్ అనమాట. 6వ తారీఖు వచ్చేసి శ్రీరామ నవమి ఉండటం వలన 8వ తారీఖు మార్చడం అయింది. మరి ఇక్కడ మీ ఛార్జీలతోనే వెళ్ళవలసి ఉంటుంది, మీ ఖర్చులతోనే అక్కడికి విజయనగరం వెళ్ళవలసి ఉంటుంది. ఉచిత వివాహ పరిచయ వేదిక. ఆ పరిచయ వేదికలో ముందస్తుగా ఎటువంటి పేర్లు నమోదు చేసుకోవటం కానీ, బుకింగ్ కానీ అవన్నీ ఏమీ లేవండి. డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి మన పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఖర్చులు మీరే భరించవలసి ఉంటుంది. మరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత పేర్లు నమోదు చేసుకున్న తర్వాత దివ్యాంగులు, అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు అన్నమాట, విజయనగరంలో ఉచిత వివాహ పరిచయ వేదిక రెండోసారి అన్నమాట. ఫస్ట్ సారి సక్సెస్ఫుల్ గా దిగ్విజయంగా పూర్తయిందనమాట. మరి రెండోసారి కూడా ఈ వివాహ పరిచయ వేదికను పరిచయం చేస్తున్నారనమాట. 8వ తారీఖు 4వ నెల 2025. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీరు మీ వెంట సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు ప్లస్ పాస్పోర్ట్ సైజ్ అంటే చిన్నవి అనుకుంటారండి, 2 పోస్ట్ కార్డు, కొంచెం పెద్దవి పోస్ట్ కార్డు సైజు 2 ఫోటోలు, ఆధారు, సదరము, పోస్ట్ కార్డు సైజు 2 కలర్ ఫోటోలు, ఇవి తీసుకొని మీ వెంట తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పేర్లు నమోదు చేసుకోండి. ముందుగా వెళ్ళండి, పరిచయాలు చేసుకోవడానికి తర్వాత పేర్లు నమోదు చేసుకోండి. నమోదు చేసుకోవడానికి ఇవన్నీ కావాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? మరి అక్కడ ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తారు సారులు, ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది అర్థమవుతుందా? మన విభిన్న ప్రతిభావంతులకు ఉచిత వివాహ పరిచయ వేదిక రెండో పర్యాయం శ్రీ ఎక్కడ అనుకుంటున్నారు? శ్రీ దుర్గామాత, శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయానికి, శ్రీ దుర్గా సాగరమాత అమ్మవారి ఆలయం అన్నమాట. అక్కడికి వెళ్తే మీరు మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది అర్థమైంది కదా? మీ వెంట సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పోస్ట్ కార్డు సైజు 2 కలర్ ఫోటోలు, ఇవి తీసుకొని వెళ్ళండి. మీకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పేర్లు నమోదు చేసుకోబడతాయి. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోబడవు. మీ ఖర్చులు మీరే భరించి
అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. విజయనగరము, ఊరు విజయనగరము. ఓకేనా? అక్కడ అమ్మవారి గుడి ఉందన్నమాట. శ్రీ శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయము. ఆ ఆలయం దగ్గరికి వెళ్ళాలి. అడ్రస్ ఇదన్నమాట, విజయనగరము. ఓకే, అమ్మవారి ఆలయం దగ్గర వెళ్తే మీరు మీ పేర్లు నమోదు చేసుకొని పరిచయాలు పెంచుకొని చక్కగా ఒక మంచి రోజు చూసుకొని సార్ వాళ్ళు పెళ్లి చేస్తారనమాట. ఓకేనా? వాళ్ళే వాళ్ళ ఖర్చులతో పెళ్లి చేస్తారు, అమ్మాయి గాని అబ్బాయి గాని. ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు పెంచుకోండి. మీకు నచ్చితే గనుక సార్ వాళ్ళు ఒక మంచి రోజు చూసి వివాహాలు జరపబడును. ఇదండి ఉచిత వివాహ పరిచయ వేదిక విశేషాలు. అర్థమైంది అనుకుంటాను. ఈ దివ్యాంగులకు ఉచిత వివాహ పరిచయ వేదికని రెండోసారి సారోళ్ళు విజయనగరంలో చేస్తున్నారనమాట. మీరు తప్పకుండా, మీకు కనుక అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, మీరు వెళ్ళి అక్కడ చక్కగా పేర్లు నమోదు చేసుకొని పరిచయాలు పెంచుకొని చక్కగా జంటలతో మీరు ఆనందంగా ఉంటారు, సుఖమయంగా ఉంటారు. మీ భవిష్యత్తు బాగుంటుంది. మన దివ్యాంగులం కూడా వైవాహిక జీవిత ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సారు నిర్వహించడం జరుగుతుందన్నమాట. మీరు కూడా మీ వైవాహిక జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేస్తే మరింత మంది మన దివ్యాంగులకు ఈ విషయాన్ని చేరవేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.